రైతు అంటే రాజు అంటారు. కానీ ఈ ఎంఆర్ఓ మాత్రం రైతుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూమిని కోల్పోతున్న రైతులు పరిహారం అడిగితే చాలా అవమానకరంగా మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గంగయ్యపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం పెంచాలి అన్న భూ నిర్వాసితులపై నోరు పారేసుకున్నారు ఎంఆర్ఓ గంగయ్య. మీరు డిమాండ్ చేయొద్దు, అడుక్కోవాలి అంటూ రైతుల్ని గద్దించారు తహసీల్దార్ గంగయ్య. తహసీల్దార్ మాటలపై మండిపడుతున్నారు భూ నిర్వాసితులు. అడుక్కోవాల్సిన అవసరం మాకేంటి అంటున్నారు కొత్తపల్లి గ్రామ రైతులు. వేంపల్లి చాగలమరి నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన కొత్తపల్లి గ్రామ పంచాయతీకి చెందిన రైతులతో అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం పెంచాలని కోరిన రైతులపై ఎంఆర్ఓ ఇలా నోరు పారేసుకున్నారు. 2,59,000 చెప్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని అడగండి కానీ పప్పులు పిల్లల కాదు. నేను సమస్యది కాదు, మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మ సాయం చేయండి అడగండి. మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మ సాయం చేయండి అడగండి. అడగవయ్యా, ఏదో చెప్పకుండా మాకు ఏదైనా కొంత పెంచి ఇవ్వండి అమ్మా అని అడగాలి కానీ. విన్నారు కదా తహసీల్దార్ మాటలు. దీనాతి దీనంగా వేడుకుంటే అప్పుడు పరిహారం పెంచడంపై ఆలోచిస్తారంట. భూములు కోల్పోతున్న రైతులు నష్టపరిహారం కోసం వేడుకోవాలి తప్ప డిమాండ్ చేయకూడదన్నది ఎంఆర్ఓ గారు చెప్తున్న మాట. ఈ వ్యాఖ్యలపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. అడుక్కోవాల్సిన అవసరం తమకేంటి అంటూ నిలదీస్తున్నారు రైతులు. మేము ఎప్పుడో 2010లో ఉన్నాము. అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000. అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు. మా స్థలం ఎట్లా ఇవ్వాలి మేము? ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు, ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు. మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా? గవర్నమెంటే కదా అది కూడా డిసైడ్ చేసేది, ట్యాక్స్ వేసుకొని. ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అని చెప్పండి. ఆయన ఎంఆర్ఓ గారు ఏమంటారు, ప్రొద్దుటూరు పరిధిలోని ఎంఆర్ఓ గారు ఆయన ఏమంటారు, రిక్వెస్ట్ చేసుకోవాలంట. మేమెందుకు సార్ రిక్వెస్ట్ చేసుకోవడం? మేము రిక్వెస్ట్ చేసుకోవడం కాదు సార్, మీరు ఈ అమౌంట్కు ఇవ్వగలరా లేదని మీరు అడగాలి సార్. కానీ మీరు అది అడగకుండా మేము బతిమాలుకోవాలంట సార్, అడుక్కోనే పరిస్థితి మాకేంటి సార్? మాకు అడుక్కునే పరిస్థితి లేదు. ఒకవేళ కావాలనుకుంటే పక్కన స్థలాలు ఉన్నాయి, అక్కడైనా వేసుకోండి, లేదా మాకు కాంపెన్సేషన్ పెంచండి, లేదా అది కూడా కాదంటారా మీరు ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి. కానీ మాది హైవే పక్కనే రోడ్డు పోతుంది, మా స్థలం రోడ్డు పక్కనే ఉంది. ఆ రోడ్డు పక్కనే హైవే ఎక్కడైతే వస్తుందో ఆ పక్కనే మాకు స్థలం ఇవ్వండి. స్థలం ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే యాక్సెప్ట్ చేయం. మేము అడుక్కునేది కాదు. గతంలో 40 సార్లు కలెక్టర్ ఆఫీస్కు ప్రొద్దుటూరు నుండి అదే పనిగా 20-30 మందిని వెళ్ళి రిపోర్ట్ చేసాం. అప్పుడు అడుక్కున్నాం, మేడం ఇది మేడం పరిస్థితి, కాంపెన్సేషన్ పెంచారు. కాంపెన్సేషన్ పెంచి 40 సార్లు అడుక్కున్న తర్వాత ఇప్పుడు కూడా ఏంటి సార్ మేము అడుక్కోవడం? ఇప్పుడు మేము అడుక్కునే స్థితిలో లేము. మీరు వచ్చి మా దగ్గర మీటింగ్ పెట్టారు కాబట్టి ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అడుక్కునే స్థితిలో లేము. మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, తగిన విధంగా అమౌంట్ నష్టపరిహారం పెంచేదా, లేకపోతే నష్టపరిహారం మీరిచ్చేదే ఇస్తూ ఆ హైవే పక్కనే మాకు ఎంత స్థలం పోతుందో అంత ఇస్తారా? అయితే తాను రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు అంటున్నారు ఎంఆర్ఓ గంగయ్య. నష్టపరిహారం అడిగే విధానం అది కాదని మాత్రమే చెప్పాను అంటున్నారు. రైతులు మాత్రం ఎంఆర్ఓ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండా నష్టపరిహారాన్ని నిర్ణయించారు అన్నారు. నష్టపరిహారం పెంచాలని కోరితే అధికారుల అవమానకరంగా మాట్లాడటం ఏంటంటూ నిలదీస్తున్నారు రైతులు. రైతుల్ని సంప్రదించి పరిహారం నిర్ణయించకపోతే భూములు ఇచ్చేదే లేదు అంటున్నారు. ఆ గ్రామ సభలో ఒక వ్యక్తి చాలా ఆవేశంగా మాట్లాడుతూ పప్పులు బరుగులు ఇట్లా పప్పులు బెల్లం అనే వర్డ్స్ వాడిన వల్ల నేను సభ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అంత దినాతి దినంగా సభలో పప్పులు బెల్లం అని ఎందుకు వాడతావు పదాలు? అధికారులను అడిగే విధానంలో తేడా ఉంది. మనం మీరు అడిగితే దానికి తగ్గట్టు మీకు నష్టపరిహారం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. అధికారులకు అడగండి, మేడం గారిని అడగండి, మంచి ఉద్దేశంతో అడగండి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ ఎవరి మనోభావాలు కించపరచాలని నా ఉద్దేశం కాదు.